రెండవ రోజు పంచమి. మనం ఇక్కడ చవితి నుంచి కౌంట్ చేసుకోవాలి. అవును. చవితి రోజు హరిద్రా గణపతి దోసపండు. రెండవ రోజు ఏంటి పంచమి. పంచమి రోజున విద్యా గణపతి. ఓకే. రెండవ రోజు గణపతి యొక్క అవతారం ఏంటంటే విద్యా గణపతి. ఈ గణపతి మనకు జ్ఞానాన్ని ప్రసాదించడమే కాకుండా విద్యలకు సకల విద్యలకు అధిష్టాన దైవం ఆ గణపతి. ఈ రోజున చిన్న పిల్లవాళ్లతో మనము పుస్తక పూజ చేయించాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు కావచ్చు, మనం దసరా నవరాత్రుల్లో సరస్వతి పూజ చేయిస్తాం కదా, అలా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఆ చిన్న చిన్న పిల్లలకు బుక్స్ వాళ్ళ పుస్తకాలను తీసుకొని గణపతి దగ్గర పెట్టడము, ఈ పిల్లలకు గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ సరస్వతి దేవికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఇవి చదివించడము, వాళ్ళతో ఏదైనా ఒక చక్కని శ్లోకం రాయించి ఒక 10 మంది పిల్లలకు ఈ శ్లోకాలను పంచిపెట్టడము, ఇలా చేయించాలి. ఇలా చెయ్యడం వల్ల చిన్న పిల్లలకు అద్భుతమైనటువంటి జ్ఞానము, విద్య, బుద్ధి వస్తుంది. ఇది ఓన్లీ చిన్న పిల్లలకైనా గురువు గారు అంటే కాదు, పెద్దవాళ్ళకు కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, లా, డాక్టరు, ఇట్లా చదువుకునేటటువంటి విద్యార్థులకు కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి బుక్స్, వాటికి సంబంధించినటువంటివి కూడా ఆ రోజు గణపతిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్లకు ఎగ్జామ్స్ లో వాళ్ళు చదువుకున్నటువంటి క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.